హాయ్ అండి. ఈరోజు హెల్తీగా జొన్న పిండితో ఇన్‌స్టంట్ దోసలు ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ జొన్న పిండి, హాఫ్ కప్ బియ్యం పిండి తీసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు. 2 కప్స్ జొన్న పిండికి 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని వేసుకొని పిండిని ఉండలేం లేకుండా ఇలా మంచిగా కలిపేసుకొని క్యాప్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పిండిని నాననివ్వాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే వాటర్ అన్ని పైనకి వస్తాయి. మొత్తం ఒకసారి పిండిని కలిపేసుకొని స్టవ్ పైన దోస ప్యాన్ పెట్టేసుకొని ఒకసారి ఆయిల్ అప్లై చేసేసుకొని పిండిని ఇలా పల్చగా వేసేసుకొని సైడ్లో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. చూడండి దోస మంచి కాలిన తర్వాత ఇలా ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయండి. 2 సైడ్స్ కాల్చుకుంటే ఇలా మంచి క్రిస్పీగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని వేడిగా సర్వింగ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. చాలా హెల్తీ కూడా. ఇంకెందుకు లేటు మీరు కూడా చేసుకొని మీరు కూడా తినేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.